చాలా కాలం తర్వాత వారం రోజుల పాటు ఆధ్యాత్మిక బాట పట్టిన ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్. Your life will change. The Kriya Yoga, it is a pranayama. దాదాపు 50 సంవత్సరాల సినీ కెరీర్లో ఎన్నో వందల చిత్రాల్లో నటించిన, ఎన్ని వేల కోట్లు సంపాదించినా లభించని ఆనందం ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకున్నప్పుడు, కాసేపు ప్రశాంతమైన చోటున ధ్యానం చేసినప్పుడు అనంతమైన ప్రశాంతత లభిస్తుందని రజనీకాంత్ భావిస్తుంటారు. Definitely அந்த கிரியா பண்ணாதான் அதோட எஃபெக்ட் தெரியும், அதோட అనుభవం தெரியும். కాగా సినిమాలో ఎంత బిజీగా ఉన్నా మూవీ షూట్ కంప్లీట్ చేసుకున్న వెంటనే హిమాలయాలకు వెళ్తుంటారు రజనీకాంత్. అక్కడ కొన్ని రోజుల పాటు ఏకాంతంగా గడుపుతూ ధ్యానం చేస్తూ మనసును మనశ్శాంతిగా మార్చుకోవటం రజనీకి అలవాటు. మరి ప్రతి ఏడాది హిమాలయాలకు వెళ్లే రజనీ వరుస సినిమాల బిజీ షెడ్యూల్తో ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారు. అదే కాక ఆ మధ్య అనారోగ్య సమస్య వల్ల శారీరకంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నటిస్తున్న కూలీ సినిమా షూట్ గ్యాప్లో రజనీకాంత్ జర్ఖండ్లోని యోగా సన్సెట్ సొసైటీ రాంచీ ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఒక వారం గడిపి వచ్చారు. ஸோ அந்த கிரியாவோட அந்த அந்த பவர் தெரியாதவங்களுக்கு எல்லாம் இப்போ சச் அ சீக்ரெட். అక్కడ రజనీకాంత్ అనుభవాలను రాంచీ ఆశ్రమం గురించి మీడియాకు విడుదల చేసింది. అందులో రజనీకాంత్ పేర్కొంటూ, వైఎస్ఎస్ రాంచీ ఆశ్రమానికి తాను ఇప్పటికీ 3 సార్లు వెళ్లి వచ్చాను. పరమహంస యోగానందాజీ గదిలో కూర్చొని యోగా చేసే భాగ్యం నాకు దక్కిందని తెలిపారు. ఆ అనుభవాన్ని మాటల్లో వ్యక్త చేయలేదు. 14 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ ఆశ్రమానికి వచ్చాను. ఇకపై ప్రతి ఏడాది ఈ ఆశ్రమానికి వచ్చి ఒక వారం రోజుల పాటు ఉండాలని నిర్ణయించుకున్నారు. నేను చాలా వైడ్గా ఉన్నట్లు నాకే అనిపిస్తోంది. అందుకు కారణం నేను క్రియాయోగా చేయటమే. 2002 నుంచి నేను క్రియాయోగా నేర్చుకున్నాను. ప్రారంభ దశలో నాకు ఎలాంటి మార్పు కనిపించలేదు. అయితే 12 ఏళ్ల తర్వాత ఆ యోగా వల్ల కలిగిన మార్పును గ్రహించాను. నాలో చాలా ప్రశాంతత, మనశ్శాంతి ఏర్పడింది. క్రియాయోగా శక్తి ఏమిటన్నది దాని గురించి తెలిసిన వారికే అది అర్థమవుతుంది అని తెలిపారు. ఇదొక పరమ రహస్యం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలంటే ఆ యోగాలో మంచి గురువును కనుగొనాలి. ఆ తర్వాత వారిని మనం విడిచిపెట్టినా వారు మనల్ని వదలరని నటుడు రజనీకాంత్ పేర్కొన్నారు. మరి ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఇక రజనీకాంత్ ఆధ్యాత్మిక జీవితం, ఈ ఫిలాసఫీని ఎంతో కష్టపడ్డారు అని తెలిపారు. కాబట్టి 20 సంవత్సరాల క్రితం ఇదే కాన్సెప్ట్తో బాబా సినిమాకి సొంతంగా ఖర్చు పెడుతూ కథ, స్క్రీన్ ప్లేను రాశాను. మంచి పాజిటివ్ ఆలోచనతో స్పిరిచువల్ కథతో వచ్చిన ఈ సినిమా బాగానే ఉన్నా ఎందుకు అప్పటి ప్రేక్షకులకు ఈ సినిమా అంతగా నచ్చలేదు. బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాల్ని చవి చూడాల్సి వచ్చింది. కానీ ఈ సినిమా ఎప్పుడు టీవీల్లో వేసినా ప్రేక్షకులు బాగా ఆదరిస్తూ ఉంటారు. ఇక సినిమాల విషయానికి వస్తే రజనీ కూలీ చిత్రంలో నటిస్తున్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో భారీ తారాగణంతో 450 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ ఏడాది మే 1వ తేదీ సమ్మర్లో రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.